హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు వీడియోలో కంప్లీట్ చోళ డైనస్టీ కోసం నేర్చుకోబోతున్నామండి. చోళ సామ్రాజ్యం కోసం ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అయింది, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క సొసైటీ ఓరియంటెడ్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోయే 50 నిమిషాల్లో మనం నేర్చుకోబోతున్నామండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నా. నవీన చోళులు, వీరి యొక్క ప్రస్తావన ముందు చోళుల యొక్క ప్రస్తావన మనకి సంగం యుగంలో జరుగుతుందండి. సంగం యుగంలో మనకి వీరి యొక్క ప్రస్తావన ఉంటుంది. బట్ తర్వాత మనకి నవీన చోళుల పేరుతో 9వ శతాబ్దంలో మనకి కావేరి నది ఒడ్డున మనకి వీళ్ళ యొక్క ప్రస్తావన అయితే కనబడుతుంది అనమాట. వీళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు అంటే ఈ రాజ్యస్థాపన చేయకముందు విజయాలనుడు ఈ నవీన చోళుల యొక్క వంశాన్ని స్థాపించిన వాడు అనమాట. సో వారు పాండ్యుల దగ్గర ఉండేవారు. పాండ్యుల దగ్గర ఉండి వాళ్ళతో యుద్ధం చేసి ఈ నవీన చోళులు అనే సంస్థానాన్ని, అదే సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట. మొట్టమొదటిగా మనకి విజయాలనుడు కోసం తెలుసుకోవాలి. విజయాలనుడు ఇతనే నవీన చోళుల యొక్క వంశస్థాపకుడు. నవీన చోళుల యొక్క వంశస్థాపకుడు అనమాట. ఇతను ఎవరిని చంపి ఈ వంశాన్ని స్థాపించారంటే, పాండ్య సామంతుడైన ముత్తయార్ అనమాట. ఈ ముత్తయార్ ఎవరంటే ఈ పాండ్య సామ్రాజ్యం చెందిన ఒక సామంతుడు అనమాట. అతను ఆ ముత్తయార్ని చంపి తంజావూరుని ఆక్రమించి ఈ నవీన చోళుల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. అంటే ఈ నవీన చోళుల్ని వేరే పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే విజయాలయ చోళులు అని కూడా అంటారనమాట. విజయాలయ చోళులు. కారణం ఏంటంటే, ఈ విజయాలుడు అనే వ్యక్తి ఈ వంశాన్ని స్థాపించడం వల్ల ఆ వంశానికి నవీన చోళులతో పాటుగా విజయాలయ చోళులు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇతని యొక్క కుమారుడు ఎవరంటే ఆదిత్య చోళుడు. ఈ ఆదిత్య చోళుడు మనకి అపరంజిత వర్మని ఓడించి కంచిని ఆక్రమించడం జరుగుతుంది అన్నమాట. ఎవరిని ఓడించి? అపరంజిత వర్మని ఓడించి ఈ కంచిని ఆక్రమించడం అయితే జరుగుతుంది అనమాట. ఇతను ఎవరంటే, ఆదిత్య చోళుడు ఎవరంటే ఇతని యొక్క కుమారుడు. ఎవరు? విజయాలయుని యొక్క కుమారుడు. మనం చెప్పుకున్న ఆదిత్య చోళుడు ఉన్నాడు కదండి. ఈ ఆదిత్య చోళునికి ఇద్దరు కుమారులండి. ఇద్దరు కుమారుల పేరేం పేరంటే పరాంతక చోళ 1, అలానే రెండో అతని పేరు పరాంతక చోళ 2. ఇద్దరు కొడుకులు అనమాట. ఎవరికి? ఆదిత్య చోళుడికి. ఆదిత్య చోళుడు ఎవరు కుమారుడు అంటే విజయాలయుని కుమారుడు కాబట్టి. సో పరాంతక చోళ 1 ఇతను ఎవరు కుమారుడు అంటే ఆదిత్య చోళుడు పెద్ద కుమారుడు. ఇతను పెద్ద కొడుకు అనమాట. ఎవరికంటే ఆదిత్య చోళునికి. అలానే ఇతనికి కొన్ని టైటిల్స్ ఉన్నాయండి. ఆ టైటిల్స్ ఏంటంటే, మనకి మదురై కొండ అని పిలుస్తారు. అతను మదురై కొండ. ఎందుకంటే ఇతను మధుర అనే పట్టణాన్ని జయిస్తాడు. మధుర అనే పట్టణాన్ని జయించడం వల్ల ఇతన్ని మదురై కొండ అని పిలుస్తారు. ఎవరంటే పరాంతక చోళ 1ని. అలానే ఈ మధుర అనేది ఎవరి ఆధీనంలో ఉండిందంటే పాండ్యుల ఆధీనంలో ఉండేది. పాండ్యుల ఆధీనంలో ఉన్న మధుర అనే నగరాన్ని జయించడం వల్ల అతన్ని మదురై కొండ అని కూడా మనకి టైటిల్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఒక టైటిల్ అయితే ఉంది. అలానే ఇతని కాలంలోనే రాష్ట్రకూటులు కూడా దాడి చేయడం జరిగింది. ఈ చోళ రాజ్యం మీద రాష్ట్రకూట దాడి కూడాను వీళ్ళ కాలంలోనే, పరాంతక చోళ 1 కాలంలోనే మనం చూడొచ్చు అనమాట. అలానే ఇతను ఒక శాసనాన్ని వేయించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే ఉత్తర మేరూరు శాసనం. ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ ని వేసిన వారు ఎవరంటే పరాంతక చోళ 1 అనమాట. ఇది దేనికోసం చెప్తుందంటే చోళుల యొక్క పరిపాలన కోసం చెప్తుందన్నమాట. పరిపాలన కోసం చెప్పడం అయితే మనం చూడొచ్చు. ఇందులో ఉత్తర మేరూరు శాసనం ఎవరు వేయించారంటే పరాంతక చోళ 1. సో ఇతను ఎవరంటే ఆదిత్య చోళుని యొక్క ఫస్ట్ కొడుకు అనమాట, మొదటి కుమారుడు. అలానే ఇతను టైంలోనే రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ 2 అనమాట. ఇతను రాష్ట్రకూట దాడి జరిగిందన్నాను కదా. అతను ఎవరంటే
కృష్ణ టూ అనమాట. తర్వాత ఇతను ఒక యుద్ధంలో చనిపోతారండి. ఆ యుద్ధం పేరేం పేరంటే తక్కోలు యుద్ధం. తక్కోలు యుద్ధంలో ఇతను చనిపోవడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఎవరి చేతిలో అంటే కృష్ణ త్రీ చేతిలో చనిపోతారు. ఇతను చనిపోయిన తర్వాత అతని యొక్క తమ్ముడు ఎవరు పరాంతక అతని యొక్క తమ్ముడు ఎవరంటే రెండవ పరాంతక లేదా పరాంతక చోళ 2. ఇతను ఎవరంటే ఆదిత్య చోళుని యొక్క రెండవ కుమారుడు, సెకండ్ సన్ అనమాట. ఇతని టైంలోనే చోళులు తన యొక్క సామ్రాజ్యాన్ని స్థిరంగా విస్తరించిపోతున్నారు. అలానే ఎన్నో విజయాలు సాధించిన తర్వాత ఇతను కాలం చేసిన తర్వాత ఎవరు వస్తారంటే ఇతని స్థానంలో ఎవరు వస్తారంటే అతని పేరేం పేరంటే ఉత్తమ చోళుడు. ఈ ఉత్తమ చోళుడు ఎవరంటే ఇతని యొక్క కుమారుడు అండి. ఎవరు రెండవ పరాంతక చోళకి ఒక కొడుకున్నాడు అనమాట. అతనే ఉత్తమ చోళుడు. ఈ ఉత్తమ చోళుడు వచ్చిన తర్వాత చోళ రాజ్యం మరింత పటిష్టంగా తయారైందనమాట. అంటే ఒక కంప్లీట్ డైనెస్టీగా ఇవాల్వ్ అవడం అయితే మనం చూడొచ్చు. ఎప్పుడు ఉత్తమ చోళుల దగ్గర అనమాట. ఇతనికి ఒక సన్ ఉన్నారు, అదే ద గ్రేట్ మొదటి రాజరాజ 1 అనమాట. ఇతని యొక్క సన్ ఎవరంటే రాజరాజ 1. ఇతని కోసం మనం ఎక్కువగా నేర్చుకోవాలండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ వైజ్లో కానీ ఇక్కడ నుండి మనకి చోళ సామ్రాజ్యం అనేది చాలా ఎన్రిచ్ అవుతుంది అనమాట. చాలా వరకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా రాజరాజ 1 నుండే స్టార్ట్ అవుతాయి మనకి. సో దానికోసం మనం రాజరాజ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు రాజరాజ 1 కోసం నేర్చుకుందాం. రాజరాజ 1 ఇతన్నే మొదటి రాజరాజ అని పిలుస్తారండి. మొదటి రాజరాజ అని కూడా పిలుస్తారనమాట. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయండి. అంటే మనకి బాగా తెలిసిన పేరంటే అరుమోలి వర్మన్. మనకి పుణ్యట్ సెల్వం సినిమా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుందండి. అరుమోలి వర్మన్ అనే ఒక పేరు కూడా మీరు విని ఉంటారనమాట. అలానే ఇతను చోళ సామ్రాజ్యాన్ని చాలా బాగా విస్తరించిన అతనిలో ఒకరనమాట. ఇతనికి కొన్ని టైటిల్స్ అంటే కొన్ని బిరుదులు అయితే ఉండడం జరిగాయి. అందులో ఒకటి రాజకేసరి, 2 కేరసాంతక, 3 చోళమార్తాండ, 4 శివపాద శేఖర. అలానే ఇతన్ని మమ్మిడి చోళ అని కూడా పిలుస్తారండి. మమ్మిడి చోళ ఎందుకు పిలుస్తారంటే ఇతను శ్రీలంకని జయిస్తాడనమాట. శ్రీలంకని గెలవడంతో ఇతన్ని మమ్మిడి చోళ అనే ఒక టైటిల్ కూడా రావడం జరుగుతుంది. రాజకేసరి, మమ్మిడి చోళ, చోళమార్తాండ, శివపాద శేఖర, కేరసాంతక. సో ఇవన్నీ కూడా టైటిల్స్ అనమాట. ఎవరికంటే రాజరాజ 1కి అనమాట. ఇతనికి అసలు పేరు ఏం పేరంటే అరుమోలి వర్మన్. ఇతని అసలు పేరు అరుమోలి వర్మన్ అనమాట. ఇతను ఎవరి కొడుకు మనకు తెలుసు కదండి, ఉత్తమ చోళుని యొక్క కుమారుడు అనమాట. ఇతను గంగవడి అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమిస్తాడు. గంగవడి అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం మనకు తెలుస్తుంది. అలానే ఇతను చాలా రాజులను ఓడించారండి. ఎలా అంటే తూర్పు చాళుక్యులైన జటాచోడ భీముడు అని చెప్పేసి, అలానే తూర్పు చాళుక్యులు మ్యాక్సిమం ఇతను ఫైటింగ్ చేసే వాళ్ళందరూ కూడాను తూర్పు చాళుక్యులు అనమాట. తూర్పు చాళుక్యుల్లో మనకి ఏ రాజును ఓడించారంటే జటాచోడ భీముడు అనమాట. జటాచోడ భీముడిని ఓడించడం జరిగింది. అలానే మన భారతదేశంలో మొదటిసారిగా విలేజ్ లెవెల్లో ఆడిటింగ్ అనమాట, గ్రామ స్థాయిలో ఆడిటింగ్ అనమాట. ఆడిటింగ్ ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ఈ రాజరాజ 1 అనమాట. అలానే ఇతను మీరు గుర్తుపెట్టుకోవాలి, శివపాద శేఖర. ఇక్కడ పేరున్న శివ ఉంది కాబట్టి ఇతను ఒక శైవ భక్తుడిని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే మొట్టమొదటిసారిగా సర్వే చేయించిన రాజు కూడా ఎవరంటే మన రాజరాజ 1 అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇతని కాలంలో చాలా వరకు కూడాను కొన్ని బౌద్ధ స్తూపాలు కూడా నిర్మించడం, అంటే శైవ భక్తుడు అయినప్పుడు కూడా కొన్ని బౌద్ధ స్తూపాలు నిర్మించడం జరిగింది. అలానే కొంతమంది
శైలేంద్ర వంశానికి చెందిన కొందరు రాజులు కూడాను ఈ బుద్ధిజం కోసం, నథింగ్ బట్ బౌద్ధ మతం కోసం కొన్ని ప్లేస్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి ప్లేస్లో నాగపట్నం, ఈ నాగపట్నం అనే ప్లేస్ని కూడాను మనకి బౌద్ధ మతానికి ఇవ్వడం కూడా జరిగిందనమాట. అలానే ఈ బౌద్ధ మతానికి అంటే ఈ నాగపట్నం మ్యాక్సిమం మనకు గుర్తుపెట్టుకోవాల్సింది శైలేంద్ర రాజు అండి. శైలేంద్ర రాజు, అతని పేరేం పేరంటే శ్రీమార విజయోత్తమ వర్మ. శ్రీమార విజయోత్తమ వర్మ. ఇతను ఒక శైలేంద్ర వంశానికి చెందిన రాజు అనమాట. ఓకే, అతను దానికి సంబంధించినంత వరకు అనేమంగళం అనే ఒక ఊరిని కూడాను ఈ బౌద్ధ మతానికి ఇవ్వడం కూడా జరిగింది. అనేమంగళం. అలానే మొట్టమొదటిసారిగా ద స్ట్రాంగెస్ట్ నేవీని ఎస్టాబ్లిష్ చేసిన రాజు కూడాను మన రాజరాజ 1 అనమాట. స్ట్రాంగెస్ట్ నేవీ అంటే అప్పట్లో స్ట్రాంగెస్ట్ నేవీ ఎవరికి ఉందంటే చోళులకు ఉందండి. అది ఎస్టాబ్లిష్ చేసిన రాజు ఎవరంటే రాజరాజ 1 అనమాట. సో ఇవన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి రాజేంద్ర చోళ అండి. ఇతను చోళుల్లోనే గొప్పవాడు అని చెప్పొచ్చు అనమాట. ఇతనికి చాలా టైటిల్స్ ఉన్నాయండి. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి గంగైకొండ. ఈ గంగైకొండ అని టైటిల్ ఎలా వచ్చిందంటే గంగా నది నీరుని చోళ సామ్రాజ్యంలో తెస్తారంటే, అంటే గంగా నది నీరు చోళ సామ్రాజ్యం తాగడం పెద్ద విషయం కాదు కదా. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గంగా నది ఒడ్డున ఎవరైతే ఉన్నారో, ఏ సామ్రాజ్యాలు ఉన్నాయో వాళ్ళు పరిపాలిస్తున్న సామ్రాజ్యాలని డిఫీట్ చేసి ఆ యొక్క నది నీరుని తీసుకుని రావడం వల్ల అతనికి గంగైకొండ అని ఒక పేరు రావడం జరిగిందనమాట. సో అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారంటే పాల వంశస్థులండి. పాల వంశానికి చెందిన ఎవరంటే మహిపాల అనే ఒక రాజుని డిఫీట్ చేసి అక్కడ ఉన్న గంగా నది నీరుని తీసుకుని వచ్చి చోళ సామ్రాజ్యంలో తెస్తారనమాట. ఈ చోళ సామ్రాజ్యం తెచ్చి ఒక చోళపుర పట్టణాన్ని స్టార్ట్ చేయడం చేస్తారనమాట. ఒక చోళపురం. అలానే ఈ గంగా నది నీరుని ఎక్కడ పోసారంటే, ఇది ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఈ గంగా నది నీరు తెచ్చి ఒక బావిలో పోసారండి. ఆ బావి పేరే సింహకరణ్. ఆ బావి పేరు ఏం పేరంటే సింహకరణ్ అనే బావిలో ఈ వాటర్ అయితే పోయడం జరిగిందనమాట. ఇది గంగైకొండ యొక్క ఇంపార్టెన్స్. సో రెండో టైటిల్ వచ్చేసి మనకి కండరకొండ అని పిలుస్తారు. కండరం కొండ ఆర్ కండరకొండ. సో కండరం అనేసరికి మనకు తెలుసు కదండి, ఒక కండరం అంటే మజిల్ అనమాట. సో ఒక యుద్ధంలో ఒక రాజు యొక్క మజిల్ని అంటే ధ్వంసం చేయడం వల్ల అతనికి ఒక టైటిల్ రావడం జరిగింది అనమాట. ఆ రాజు ఎవరంటే శ్రీవిజయన్. ఈ శ్రీవిజయన్ అనే ఒక రాజుని అక్కడ యుద్ధం చేసి ఇతని యొక్క కండరాన్ని ధ్వంసం చేస్తున్నందువలన ఇతనికి కండరకొండ అనే ఒక టైటిల్ అయితే రావడం జరిగిందనమాట. అలానే ఇంకో టైటిల్ ఉందండి, అతన్ని త్రిసముద్వాదీశ్వర అని అంటారనమాట. అంటే ఈ మూడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని మీరు గమనించినట్లయితే ఇక్కడ 3 వైపులా సముద్రం ఉంది కాబట్టి, అంటే 3 వైపులా తన రాజ్యం ఉంది అని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్ అనమాట. 4వ టైటిల్ వచ్చేసరికి దక్షిణ భారత నెపోలియన్గా కూడా ఇతన్ని పిలవడం జరుగుతుందన్నమాట. 5th వన్ వచ్చేసరికి ఇతని ముడికొండ అని పిలుస్తారు. ముడికొండ అంటే ఈ ముడి అనేసరికి కంబైన్డ్ అనమాట. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే తమిళ ప్రాంతంలో ఎక్కువగా కొండలు ఉండడం వల్ల అవన్నీ కూడా కంబైన్డ్గా ఉంటాయి. అంటే ఎవరెవరు పరిపాలిస్తేవారు ఇక్కడ కేరళ, అలానే పాండ్యులు, అలానే సింహళులు అంటే శ్రీలంక వారండి. ఈ ముగ్గురిని కూడా కంట్రోల్ తీసుకోవడం వల్ల అతన్ని ముడికొండ అని పేరు కూడా అంటారనమాట. ఫైనల్గా వచ్చేసరికి ఇతన్ని పండిత చోళ అని కూడా పిలుస్తారు. పండిత చోళ అని కూడా పిలుస్తారు. ఇతను పండిత చోళ పిలవడానికి కారణం ఏంటంటే హీఈస్ వెరీ గుడ్ అట్ స్టడీస్. సో అతను ఒక అంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. ఇవన్నీ రాజేంద్ర చోళ యొక్క టైటిల్స్గా మనం చెప్పుకోవచ్చు. అలానే అతను గంగైకొండ చోళపురం అనే
ఒక నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. ఇంతకుముందు రాజధాని తంజావూరు అండి. మొట్టమొదటిసారిగా మనకి విజయం మన ఆధీనం చేసుకున్నాం కదా! ఆ తంజావూరు అనేది మొట్టమొదటిసారిగా ఈ చోళుల యొక్క రాజధానిగా ఉండింది. బట్ రాజేంద్ర చోళులు మనకి గంగైకొండ చోళపురం నిర్మించి రాజధానిగా మార్చుకోవడం జరిగిందనమాట. అలానే వీ ఈ అంటే ఈ రాజేంద్ర చోళుల టైంలోనే ఈ చోళ సామ్రాజ్యం అనేది కీర్తి పతాకం నథింగ్ బట్ వెరీ పీక్ స్టేజ్‌లో అంటే సామ్రాజ్యంగా కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ వైస్‌గా కానివ్వండి, లేకపోతే స్టేటస్ వైస్‌గా కానివ్వండి, చాలా పీక్ లెవెల్‌లో వెళ్ళిందనమాట రాజేంద్ర చోళుల టైంలో అనమాట. మనం మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది గంగైకొండ, కండరకొండ, నథింగ్ బట్ ఇది అవసరం లేదు. బట్ ముడికొండ ఈ 3 గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారత నెపోలియన్ కూడా గుర్తుపెట్టుకోండి. గంగైకొండ చోళపురం ఎవరు నిర్మించారు? అది రెండవ రాజధాని. మొదటి రాజధాని తంజావూరు అని గుర్తుపెట్టుకోండి. సింహకరణ్ బావి ఓకే. బట్ మహిపాలుడు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనమాట రాజేంద్ర చోళులు 1 సంబంధించినంత వరకు. రాజేంద్ర చోళ 1 తర్వాత అతని తర్వాత ఎవరు వచ్చారంటే మొదటి రాజాది రాజా. ఓకే. రాజేంద్ర చోళ 1 తర్వాత వచ్చిన వారు ఎవరంటే రాజాది రాజా. సో రాజాది రాజా ఒక యుద్ధంలో చనిపోతారనమాట. యుద్ధంలో చనిపోయిన తర్వాత అతని యొక్క సోదరుడైన రాజేంద్ర 2 అనే రాజు అవుతాడు. ఈ రాజేంద్ర 2 అనేవారు ఎవరి యొక్క సోదరుడు అంటే రాజాది రాజా యొక్క సోదరుడు అనమాట. అలానే ఇతను మెయిన్ ఇంపార్టెంట్ అంటే యుద్ధ రంగంలోనే పట్టాభిషేకం చేయించుకున్నవారు ఎవరంటే రాజేంద్ర 2 అనమాట. అలానే ఇతను ఒక విజయస్తంభాన్ని కొల్లాపురం దగ్గర విజయస్తంభం నాటించారు. విజయస్తంభాన్ని నాటించడం అయితే మనం అంటే నాటించడం కాదు, అలానే కన్స్ట్రక్ట్ చేయించారనమాట. కొల్లాపురం దగ్గర విజయస్తంభం అని యుద్ధ రంగంలోనే పట్టాభిషేకం చేయించుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే చోళుల్లో రాజేంద్ర 2 అనమాట. సో ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే వీరరాజేంద్ర. ఈ వీరరాజేంద్ర ఎవరు? రాజేంద్ర 2 యొక్క సన్ ఆఫ్ రాజేంద్ర 2. సో ఇతను ఏం చేశారంటే సోమేశ్వరుడు దండయాత్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఈ చోళ ఇతని టైంలోనే కళ్యాణి చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్య తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు. ఓకే. ఇతను కళ్యాణి చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్యునికి తన కూతుర్ని ఎవరు వీరరాజేంద్ర యొక్క కూతుర్ని ఎవరికి ఇచ్చారంటే విక్రమాదిత్య 6 అనమాట. ఇతనికి ఏ రాజ్యానికి సంబంధించిన వారు అంటే కళ్యాణి చాళుక్యులకి సంబంధించిన ఒక రాజుకి ఇతని కూతుర్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే ఆది రాజేంద్ర. సో ఈ ఆది రాజేంద్ర తర్వాత ఎవరు వచ్చారంటే కులోత్తుంగ చోళ. ఇప్పుడు కులోత్తుంగ చోళ అనేది చాలా ఇంపార్టెంట్. ఆది రాజేంద్ర కూడాను అంటే వీరరాజేంద్రుడికి కుమారుడు ఎవరంటే ఆది రాజేంద్ర. సో ఇతను విజయాలయాలకు సంబంధించినంత వరకు ఎవరు అంటే ఇప్పుడు మనకి చోళులు 2 విధాలుగా చెప్పొచ్చు అనమాట. ఒక తెగ అనేసరికి మనకి స్టార్టింగ్ నుండి విజయాలయ తెగ అని చెప్పొచ్చు, తర్వాత కులోత్తుంగ తెగ అని చెప్పొచ్చు అనమాట. కులోత్తుంగ తెగ. సో ఇప్పటి వరకు విజయాలయ చోళుల్లో చివరి వారు ఎవరంటే ఆది రాజేంద్రగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. బట్ ఆది రాజేంద్ర తర్వాత నుండి కులోత్తుంగ చోళులు రాజ్యంలోకి రావడం మొదలుపెట్టారు. బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సో దయచేసి విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే లైక్ చేయలేదో, ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి యూపీఎస్సీ సంబంధించిన ప్రతి క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంక్లూడింగ్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ కంప్లీట్గా. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లే చోళులు రెండు విభాగాలుగా చెంది ఉంటారండి. స్టార్టింగ్లో విజయాలయుడు ఇతని ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా విజయాలయ చోళులు అని అంటారనమాట. రెండో రకం చెందినవారు చాళుక్య చోళులు అనమాట.
ఇతను ఎక్కడి నుండి వస్తారంటే కులోత్తుంగ చోళుడు. అంటే ఈ కులోత్తుంగ చోళుల నుండే మనకి ఈ చాళుక్య చోళుల యొక్క వంశం స్టార్ట్ అవుతుంది. కులోత్తుంగ చోళుల నుండి. సో అంటే ఇప్పటి వరకు మనం విజయాలయ చోళుల కోసం డిస్కస్ చేస్తే ఇప్పటి నుండి చాళుక్య చోళుల కోసం. ఈ చాళుక్య చోళులకి ఎవరి నుండి స్టార్ట్ అయిందంటే కులోత్తుంగ చోళుడు. కులోత్తుంగ చోళుడు ఒక చాళుక్య చోళుల యొక్క వంశ స్థాపకుడిగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఇతనికి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులు ఏంటంటే సంగం త్రివర్త అని కూడా అంటారనమాట ఇతనికి బిరుదులు. అలానే క్రిమి కంటక చోళ. ఎందుకంటే ఇతనికి క్రిమి కంటక చోళ వచ్చిందంటే ఇతనికి వైష్ణవులు అంటే పడదండి. ఎందుకంటే చోళులు పరమ శైవ భక్తులు. చోళులు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, చోళులు శైవ భక్తులు అని చెప్పుకున్నాం. అంటే విష్ణువులు వీళ్ళకి పడిది కాదండి, వైష్ణవం వాళ్ళకి పడిది కాదు. సో అందుకోసం వీళ్ళు ఏమనేవారు అంటే వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరిని కూడాను వేధించడం వల్ల అతనికి ఒక టైటిల్ వచ్చింది. ఆ టైటిలే క్రిమి కంటక చోళ అని చెప్పేసి అంటారనమాట. ఈ కులోత్తుంగ చోళుడు కారణం వల్లనే రామానుజాచార్యులు గారు రామానుజాచార్యులు గారు హోయసాల నగరానికి పారిపోయారు. హోయసాల నగరానికి పారిపోవడం కూడాను ఇతని కారణంగా. అంటే ఇది రామానుజాచార్యులను కూడా ఇతను హింసించారంటే అర్థం చేసుకోండి. అంటే వైష్ణవుల మీద అంత హింసాత్మకంగా ఉండేవాళ్ళు. అందుకోసం వాళ్ళకి ఒక టైటిల్ వచ్చింది క్రిమి కంటక చోళ అని చెప్పేసి. అలానే ఇతను తూర్పు చాళుక్య యొక్క రాజరాజ నరేంద్రుడికి అమ్మంగ దేవుడికి యొక్క కుమారుడు అనమాట. ఇతను కులోత్తుంగ చోళుడు ఎవరంటే రాజరాజ నరేంద్రుడికి అలానే అమ్మంగ దేవికి కుమారుడు. అమ్మంగ దేవి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ అమ్మంగ దేవి ఎవరంటే మొదటి రాజేంద్ర చోళ వాన్ కూతురు అనమాట. వాళ్ళ యొక్క కూతుర్ని రాజరాజ నరేంద్రకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల అతనికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకే ఈ కులోత్తుంగ చోళ. అలానే ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చాళుక్య చోళుల్లో వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే కులోత్తుంగ చోళుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇతను ఒక నగరాన్ని నిర్మిస్తారు, అదే వైజాగ్. అంటే మన విశాఖపట్నాన్ని ముందు ఫౌండేషన్ వేసింది ఎవరంటే ఈ కులోత్తుంగ చోళుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇతను కళ్యాణి చాళుక్య విక్రమాదిత్యను ఓడించడం జరుగుతుంది. అలానే రామానుజాచార్యులు గారిని తన హింసించడం ద్వారా అతని యొక్క సిటీస్ నుండి, అతని యొక్క సామ్రాజ్యం నుండి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఎక్కడికంటే హోయసాల నగరానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా కులోత్తుంగ చోళుని యొక్క ఇంపార్టెన్స్ అండి. కులోత్తుంగ చోళుని తర్వాత ఈ చోళ సామ్రాజ్యానికి రెండవ రాజరాజు రావడం జరిగిందనమాట. రాజరాజు 2. ఇతని టైం నుండే చోళ సామ్రాజ్యం అనేది వీక్ అవడం కూడా మొదలైంది చూడొచ్చు. తర్వాత రెండవ రాజరాజు తర్వాత ఎవరు వచ్చారంటే మూడవ కులోత్తుంగుడు, కులోత్తుంగ 3. మూడవ కులోత్తుంగుడు. సో ఇతను నియర్లీ 12th సెంచరీ వరకు కూడా 12th సెంచరీలో ఇతన్ని మనం చూడొచ్చు అనమాట. అంటే 9th సెంచరీలో స్టార్ట్ అయింది, 12th సెంచరీకి వచ్చేసరికి మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది. ఎవరిది అంటే చోళులు. ఓకే. సో తర్వాత మనకి ఇతను మూడవ కులోత్తుంగ చోళులు ఎక్కువగా మనకి లిటరేచర్ మీద, ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. తర్వాత వచ్చిన మూడవ రాజేంద్రుడు అంటే ఈ కులోత్తుంగ 3rd తర్వాత వచ్చిన వారు ఎవరంటే మూడవ రాజేంద్ర 3. ఈ రాజేంద్ర 3 కోసం మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాలండి. ఎందుకంటే హీఈస్ ద లాస్ట్ కింగ్ ఫ్రమ్ చోళ డైనస్టీ. రాజేంద్ర 3 ఇతనే మూడవ రాజేంద్ర. సో ఇతను చోళ సామ్రాజ్యపు చివరి రాజు. అలా అంటే ఇతని టైంలోనే కాకతీయ రాజైన గణపతి దేవుడు ఇతనిపై దండెత్తి
ఎంతవరకు అంటే కంచి వరకు కూడాను ఏదైనా ఆక్యుపై చేయడం అంటే ఆక్యుపై చేశారనమాట. అదే టైంలో ఈ పాండ్యులు కూడాను ఈ చోళ సామ్రాజ్యం మీద దండెత్తి మొత్తం చోళ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడాను అంతం చేయడం చూడొచ్చు. ఈ చోళ చాళుక్య వంశాన్ని మొత్తం కూడాను అంతం చేయడం చూడొచ్చు అనమాట. అలానే వీటితో పాటుగా హోయసాల, అలానే కాకతీయ, వీళ్ళందరూ కూడాను ఈ చోళుల మీద దండెత్తి చివరికి చోళ అంతాన్ని చూడొచ్చు అనమాట. అంటే ఈ చోళులు చివరి రాజు అయిన రాజేంద్ర 3తో మనకి సమాప్తం అయిపోయినట్లే. ఈ చోళ సామ్రాజ్యం లేదు. సో దీని ప్లేస్లో ఎవరెవరు వచ్చారంటే హోయసాల, అలానే పాండ్యులు, అలానే కాకతీయులు రావడం అయితే మనం గమనించవచ్చు. మనం చోళుల యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే మనకి వీళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజేషన్ అండి. డీసెంట్రలైజేషన్ రూలింగ్ అయితే మనం చూడొచ్చు. అంటే వికేంద్రీకరణ పరిపాలన అయితే చూడొచ్చు అనమాట. అలానే వీరు అంటే దెర్ ఇస్ అ ఫెడరల్ నేచర్ అని చెప్పుకుంటాం కదా మనం. అంటే కేంద్ర ప్రభుత్వానికి అలానే లోకల్ స్థాయి గవర్నమెంట్లకి మధ్యన కోఆర్డినేషన్ అయితే ఉంటుందన్నమాట. కోఆర్డినేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ గవర్నమెంట్, అంటే నథింగ్ బట్ లోకల్ గవర్నమెంట్ అనమాట. దెర్ ఇస్ సంథింగ్ సమన్వయం ఉన్నాం అంటాం కదా. నెక్స్ట్ కోఆర్డినేషన్ అయితే మాత్రం వీళ్ళు మెయింటైన్ చేస్తూ దెర్ ఇస్ అ సింబల్ ఫర్ అంటే డీసెంట్రలైజేషన్ చేస్తూనే వాళ్ళకి కోఆర్డినేషన్ అయితే ఉండిందనమాట. అలానే వీళ్ళు కొన్ని ఆజ్ఞలు ఇచ్చేవారు. ఆజ్ఞల పేరేం పేరంటే తిరువాక్య కల్వి అనే ఉండేవన్నమాట. తిరువాక్య కల్వి అనే నథింగ్ బట్ ఆర్డర్స్ అనమాట. ఆర్డర్స్ ఫ్రమ్ కింగ్. ఈ ఆర్డర్స్ని ఏమని పిలిచేవారంటే తిరువాక్య కల్వి అని పిలిచేవారు అనమాట. సాధారణంగా ఈ చోళుల యొక్క సామ్రాజ్యం ఎలా ఉండిందంటే రాజ్యంగా, ఆ తర్వాత మనకి మండలం, ఈ మండలాన్ని వలనాడు, ఈ వలనాడిని నాడుల్ని గ్రామం, ఇలా డివైడ్ అయితే చేయడం జరిగింది. గ్రామం, నాడుల్ని కొట్టామని కూడా అంటారనమాట. నాడులు, వలనాడులు, మండలం, రాజ్యం, ఇది వాళ్ళ యొక్క రాజ్యం ఇలా ఉంటుందన్నమాట. అంటే స్మాల్ స్టేజ్ నుండి రాజ్యం స్థాయి వరకు మనం ఏదైతే చూడొచ్చు. అలానే వాళ్ళు చక్రవర్తి, అంటే చక్రవర్తిని దేవుళ్ళ కొలిచేవారు. అంటే మొత్తానికి సుపీరియర్ ఎవరంటే చక్రవర్తి, వినో వెరీ వెల్. అలానే సేమ్ వే అంటే రాజుని దేవుళ్ళ కొలిచే ఒక నేచర్ కూడా ఇందులోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి ఒక సెక్రటరీ ఉండేది, నథింగ్ బట్ సచివాలయం ఉండేది. ఆ సచివాలయం పేరేం పేరంటే పెరండ్రం అనే ఒక సచివాలయం కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయంటే ఉత్తరమేరూరు శాసనం అని మనం చెప్పుకున్నాం కదండి. 2వ పరాంతకుడు ఉత్తరమేరూరు శాసనం. ఈ ఉత్తరమేరూరు శాసనంలోనే చోళుల యొక్క పరిపాలన మొత్తం కూడా అందులో ఉన్నది. మొదటి పరాంతక 1 వేయించిన ఉత్తరమేరూరు శాసనంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ చోళ, హౌ దేర్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్, అన్ని కూడాను ఉత్తరమేరూరు శాసనంలో మనం చూడొచ్చు అనమాట. అలానే వారు ఒక ప్రాసెస్ అయితే ఉందండి. ఆ ప్రాసెస్ పేరేం పేరంటే కుడవలే ప్రాసెస్ అనేది మనం చూడొచ్చు అనమాట. కుడవలే అంటే ఇంకేం కాదండి, అంటే ఎవరైతే నాయకుడిగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కుండలో చీటీలు వేసి లాటరీ విధానంలో ఆ లాటరీ విధానం తీసే పద్ధతినే కుడవలే అనే ఒక ప్రాసెస్ అని కూడా అంటారు. కుడవలే మరి మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కుడవలే అంటే ఏంటి, అసలు అది ఏంటి అసలు ఇంతకి. ఓకే, పెరండ్రం అంటే ఏంటి, అలానే తిరువాక్య కల్వి అంటే ఏంటి, ఓకే, వీళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే రాజ్యము, మండలము, వలనాడు, నాడులు, గ్రామం, ఇవి. అలానే డీసెంట్రలైజేషన్ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా మనం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మనం నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అలానే ఈ చోళుల కాలంలో ఈ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే మనకి చోళుల కాలంలో గ్రామంలో మనకి సాధారణంగా 3 రకాలైన సంఘాలు ఉండేవి అనమాట.
3 రకాలైన సంఘాలు. అవేంటంటే ఒకటి మనకి ఉరు. ఈ ఉరు అంటే ఏంటంటే సాధారణ ప్రజలు ఉండేవాళ్ళు. అంటే నార్మల్ పీపుల్ అందరూ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ ఊర్లో ఉండేవారనమాట. అంటే సాధారణ ప్రజలు మాత్రమే ఉంటారు. ఓకే. జస్ట్ లైక్ ఒక గ్రామ సభ అనుకోవచ్చనమాట. సో, సెకండ్ అంటే ఏంటంటే సెకండ్ గ్రామంలో ఏంటంటే మనకు కొన్ని సంఘాలు అన్నాం కదా! ఫస్ట్ సంఘం అయితే ఊరనమాట. సెకండ్ సంఘం అయితే సభ. ఈ సభలో ఎవరు ఉండేవారంటే అంటే ఈ సభ దేనికంటే ఏవైనా లిటిగేషన్స్ వచ్చినా సరే, ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే, ఓకే. ఎవరైనా చిన్న ఇష్యూ వచ్చిన తర్వాత కొంతమంది పరిష్కారం కోసం వస్తారు కదండీ! సమ్ సెటిల్మెంట్స్ కోసం. అంటే ల్యాండ్ ఇష్యూస్, సెటిల్మెంట్స్. సో, ఇవన్నీ కూడాను మనకి ఈ సభలోనే మనం చూడొచ్చనమాట. ఈ సభలోనే మనకి దొరుకుతాయన్నమాట. అలానే టాక్స్ సిస్టమ్ కోసం మాట్లాడడం ఇవన్నీ కూడాను సభలో తెలుస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి నగరం. ఈ నగరంలో మెయిన్ మనకి ఎవరు ఉంటారంటే ఈ మర్చెంట్స్ మాత్రం ఉంటారనమాట. అంటే వర్తకం ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రం ఉండేదే నగరం అనమాట. సో, దీంతో పాటుగా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఆ పొజిషన్స్ ఏంటంటే అధిగా రెగల్. ఓకే. ఇతను ఏంటంటే రాజుకి సలహాలు ఇచ్చేవారిని ఎవరైనా ఏమని పిలిచేవారంటే అధికారిగల్ అని అంటారన్నమాట. పెరుండం అంటే పెద్ద ఉద్యోగస్తులు. సిరునతం అంటే చిన్న ఉద్యోగస్తులు. సో, సింపుల్గా మనం చెప్పొచ్చు పెరుండం అంటే ఇంకేం కాదండి, పే అంటే పెద్ద అని చెప్పొచ్చు, సి అంటే చిన్న. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి. అధికారిగలే అంటే అధికారులు, అంటే రాజుకి సలహా ఇచ్చేవారు. నగరంలో ఎవరుంటారు, సభలో ఎవరుంటారు, ఊర్లో ఎవరుంటారు మనకు తెలిసిన విషయమే. చోళుల యొక్క సామాజిక అండ్ రిలీజియన్ ఆస్పెక్ట్స్, మత పరిస్థితులు ఎలా ఉంటాయంటే సామాజిక పరిస్థితులు వీరు ఎలా ఉండేవారంటే పల్లవుల నాటివేనండి. అంటే ఈ చోళులు పల్లవులు నుండే సామ్రాజ్యం వచ్చింది కాబట్టి వీళ్ళ యొక్క పరిస్థితులు కూడాను పల్లవులకు సంబంధించినంత వరకే ఉంటుందన్నమాట. అలానే వీళ్ళు వర్ణ సిస్టమ్ ఎక్కువ ఉండదు. వర్ణ సిస్టమ్ అనేది జరుగుతుంది. అంటే 4 వర్ణాలు ఉన్నాయి కదండి, ఆ 4 వర్ణాలు కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. అలానే వీరు ఎక్కువగా సతీ సిస్టమ్ అనమాట. అలానే దేవదాసి సిస్టమ్, అలానే బానిసత్వం. సో, ఇవన్నీ కూడాను ప్రివలెంట్గా ఉండేవి ఈ చోళ సామ్రాజ్యంలో. అలానే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండియన్ సొసైటీ ఆస్పెక్ట్లో కూడాను ఇండియన్ సొసైటీ చదివే వాళ్ళకి చోళుల టైంలో కుడి కులాలు, ఎడమ కులాలు అని ఉండేవి అనమాట. కుడి కులాలని వడంగై అని పిలిచేవారు, అదే ఎడమ కులాలని ఇడంగై. ఇది ఎడమ కులం, ఇది కుడి కులం అనమాట. ఇది మత పరిస్థితులు అలా సామాజిక పరిస్థితులు అలా ఉండేవి. మతం అనేసరికి ఇక్కడ హిందూ మతం ఎక్కువగా ఉండిందండి. హిందూ మతం, అది కూడా శైవ మతం అండి ఎక్కువగా. ఈ శైవ మతం ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. అంటే శైవ మతం ఎక్కువ. అలానే జైన మతం కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. జైన మతం కూడాను తక్కువగా ఉండేది. ప్రసిద్ధ క్షేత్రాలు ఎవరు ఉండేవంటే శ్రీకాళహస్తి అండ్ చిదంబరం. ఈ రెండు కూడాను ప్రసిద్ధ క్షేత్రాలుగా ఉండేవండి. మనం ఇప్పుడు చోళుల యొక్క సైనిక విధానం చూసుకున్నట్లయితే వీళ్ళకి సర్వ సైన్యాధిపతి, నథింగ్ బట్ చీఫ్ కమాండర్ ఉంటారు కదండి, అతనికి ఒక పేరు అయితే ఉందండి. ఆ పేరు ఏంటంటే కొక్కలైన్ అనే పేరుతో పిలవడం అయితే జరుగుతుందన్నమాట. లేదా ఇతనికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట, సెకుద్దార్ అని కూడా అంటారు. సో, వీళ్ళు కొన్ని దళాలు ఉంటాయి కదండి, లైక్ సైనిక దళం అని చెప్పేసి, లేకపోతే గుర్రాలని చెప్పేసి, ఏనుగులని చెప్పేసి. అలానే కొంతమందికి కొన్ని నాయకులు కూడా ఉంటారనమాట. సైనిక దళానికి అయితే మాస్రుకై అని చెప్పేసి, ఇవన్నీ కూడా సైనిక దళం. అలానే వైలకార్ అంటే రాజు యొక్క పర్సనల్ స్టాఫ్ అనమాట. అంగరక్షక దళం అని కూడా అంటారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ చోళ కింగ్డమ్లో ఎలా ఉంటుందంటే ఒకవేళ రాజు కానీ చనిపోతే వాళ్ళ యొక్క అంగరక్షకులు కూడాను
వాటితో పాటుగా ఈ అగ్గిలో దూకి చనిపోవాలన్నమాట. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చోళుల యొక్క ఆర్థిక పరిస్థితులకు వస్తే మాత్రం వాళ్ళకి మెయిన్గా వ్యవసాయం మీద ఆధారం పడి ఉన్నారండి. వ్యవసాయం మీద ఆధారపడి ఉండడం, అలానే వాళ్ళ యొక్క ట్యాక్స్ సిస్టమ్ అనేది 1/4 ఉంటుందండి. 1/4 అనేది ట్యాక్స్ సిస్టమ్ కట్టడం అనమాట. అలానే వాళ్ళకి ఒక బుక్ అయితే ఉంది. ఆ బుక్ ఏంటంటే పారి గప్పటగం అనే ఒక బుక్ ఉంటుందన్నమాట. ఈ బుక్లో ఏం చేస్తారంటే భూమి శిస్తు యొక్క సంబంధించిన ప్రతిది కూడా, అంటే ట్యాక్స్ సిస్టమ్కి ట్యాక్స్ రికార్డ్స్ అనమాట. ట్యాక్స్ రికార్డింగ్ బుక్స్ అనమాట ఇవన్నీ చెప్పొచ్చు మనం. అలానే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్గా కొన్ని సంబంధించినంత వరకు కొన్ని పన్నులు అయితే విధించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి తేలిక వారిపై పన్ను ఎలా ఉంటుందంటే సక్కరై ఇవి తేలిక వారిపై పన్ను. అలానే స్వర్ణకారుల పైన తట్టార్పాటం, ఇది స్వర్ణకారుల మీద, గోల్డ్ స్మిత్ మీద. అలానే అంగడి పట్టం, సంతల పైన, మార్కెట్స్ పైన అంగడి, మనకి అంగడి అంటే తెలుసు కదండి, అంగడి పట్టం అంటే ఇక్కడ ట్యాక్స్ అని అర్థం అండి. అంగడి అంటే మార్కెట్ మీద అనమాట అంగడి. అలానే సెట్టిరాయి, ఈ సెట్టి అంటే గుర్తుపెట్టుకోండి వర్తకం కదా, అంటే వర్తకం పైన పన్ను విధించేవారు. అలానే ఇంకోటి వచ్చేసరికి ఉప్పాయం అంటే ఉప్పు మీద ట్యాక్స్ అండి. ఉప్పు మీద ట్యాక్స్, ఉప్పాయం గది గుర్తుపెట్టుకోండి. అలానే తరై ఈరై ఇది మగ్గం మీద ట్యాక్స్ అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే ఈ పన్ను వసూలు విధానాన్ని ఏమని పిలిచేవారంటే పోన్ వారియం అంటే కలెక్టింగ్ ట్యాక్స్ అనమాట. ఈ పేరు ఏం పేరంటే పోన్ వారియం అని కూడా పిలిచేవారనమాట. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల్లో మనం చెప్పచ్చు అనమాట. దయచేసి ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయకుండా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. ఇట్స్ ఎ కైండ్లీ రిక్వెస్ట్ టు యూ ఆల్. ఎవరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మన విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఎవరైనా సరే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో అలానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఈ ప్లేలిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ అండి ఫర్ యువర్ గ్రూప్ 2 అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్. ఇప్పుడు ద మెయిన్ ఆస్పెక్ట్ అండి సాహిత్యం. ఈ చోళుల యుగాన్ని ఈ తమిళ చరిత్రలోనే స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సాహిత్య పరంగా కానీ, కళల పరంగా కానీ, శిల్పకళ పరంగా కానీ, సో వాస్తుకళ శిల్పగానే మనం చూసినట్లయితే దే డిడ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. దే షోడ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్. సో రిగార్డింగ్ సాహిత్యం చూసుకున్నట్లయితే మనం కొన్ని గ్రంథాలు అయితే ఈ చోళుల యుగంలో రాయబడిందండి. అందులో మొదటిది వచ్చేసరికి శ్రీభాష్యం. ఈ శ్రీభాష్యం రచించిన వారు ఎవరంటే రామానుజాచార్యులు గారండి. ఈ రామానుజాచార్యుల కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. కులోత్తుంగ చోళుడు తన యొక్క అసహనం ద్వారా ఇతను హోయసల నగరానికి వెళ్ళిపోయారని కూడా మనం చెప్పుకున్నాం. శ్రీభాష్యం రచించిన వారు ఎవరంటే రామానుజాచార్యులు అనమాట. అలానే కంబరామాయణం. ఈ కంబరామాయణం రచించిన వారు కంబన్. ఈ కంబరామాయణం దేని మీద ఆధారపడి రాశారంటే జీవక చింతామణి ఆధారంగా రాశారనమాట ఈ కంబరామాయణం. అలానే పెరియ పురాణం. ఈ పెరియ పురాణం కూడాను ఎవరు రాశారంటే సెక్కిలార్ అనే ఒక వ్యక్తి రాయడం మనం చూడొచ్చు అనమాట. అలానే జీవక చింతామణి రచించిన వారు ఎవరంటే తిరుక్కదేవర అనే వ్యక్తి మనం రచించిన చూడండి జీవక చింతామణి.
అలానే ఈ చోళ యుగంలో మనకి సంస్కృత భాష అనేది ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తూ తమిళ భాష కూడా ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా సాహిత్యపరంగా అయితే, వాస్తు శిల్పకర పరంగా మరికొంత విధానం అదే దాన్ని ద్రవిడ వాస్తు శైలి అని కూడా చెప్పొచ్చు అండి. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు. అది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. మొత్తం శిల్పకళ చూసుకున్నట్లయితే ఈ చోళులు ద్రవిడ నథింగ్ బట్ ద్రవిడ శిల్పకళ అంటే ద్రవిడ వాస్తు శైలి కలిగి ఉన్నారండి. సో ద్రవిడ వాస్తు శైలిలో మనకి ముఖ్యంగా ఏటేటి లభిస్తాయి అంటే, ముఖ్యంగా దాని యొక్క లక్షణాలు చూద్దాం. ఈ లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, యూపీఎస్సీ మెయిన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ద్రవిడ వాస్తు శైలి ఒక లక్షణాలు ఏంటంటే పెద్ద పెద్ద ప్రకారాలు, పెద్ద పెద్ద ప్రహరీ గోడలు అనమాట. ప్రకారాలు మనం గమనించినట్లయితే, అలానే గోపురాలు, అలానే రాతి నిర్మాణాలు, మండపాలు, అలానే మనకి విమాన శైలిలో ఉన్న నిర్మాణాలు అనమాట. విమాన శైలిలో ఉన్న నిర్మాణాలు. సో ఇవన్నీ కూడాను ద్రవిడ వాస్తు శైలిలోకి వస్తాయండి. అలానే మనకి ఎక్కువగా గమనించవలసింది, దగ్గరలో ఉన్న నీటి వసతి కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి వసతి అంటే మనకి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదండి, అది పెద్దగా ఉంటాయి. అలానే గోపురాలు ఉంటాయి. అలానే రాతి నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రాక్ స్కల్ప్చర్స్ ఎక్కువగా ఉంటాయి. మండపాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విమాన శైలిలో నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గరలో నీటి వసతి కల్పించడం అక్కడ మెయిన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను ద్రవిడ స్థైల్లో అంటే ద్రవిడ వాస్తవి, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను. అలానే మనకి ఇక్కడ 2 విధాలుగా చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ది ఏంటంటే మనకి తొలి దశ చోళ ఆలయాలు అనమాట. ఈ ద్రవిడ వాస్తు శైలిని నిర్మించుకొని కొన్ని ఆలయాలు నిర్మించడం జరిగిందనమాట. అందులో 2 రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి తొలి దశ, రెండోది మలి దశ. ఈ తొలి దశలో మనం గమనించినట్లయితే, తొలి దశకు సంబంధించినంత వరకు మనం గమనించినట్లయితే, మొదటి రాజరాజకి అంటే రాజరాజ 1 వీరికన్నా ఎవరైతే ముందున్నారో, వీరికన్నా ముందు ఏవైతే కన్స్ట్రక్ట్ అయ్యాయో అన్నీ కూడా తొలి దశకు సంబంధించినవి. అలానే రాజరాజ చోళుల తర్వాత కులుత్తుంగ చోళుని వరకు, రాజరాజ చోళుల నుండి కులుత్తుంగ చోళుని వరకు జరిగినవన్నీ కూడాను మలి దశగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కులుత్తుంగ చోళుని మధ్య జరిగినవన్నీ కూడాను మనకి మలి దశ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కొన్ని టెంపుల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. దానికోసం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. ఇందులో మనం తొలి దశకు సంబంధించినంత వరకు కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి నార్త్ మల్లై అనే ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం పేరు విజయాలయ చోళేశ్వరం అనే ఒక ఆలయం. అలానే రెండోది ఏంటంటే కుంభకోణం దగ్గర ఒక ఆలయం ఉందండి. ఆ ఆలయం పేరే నాగేశ్వర స్వామి ఆలయం. అలానే పొంగునూరు దగ్గర మనకు ఇంకొక ఆలయం అయితే ఉంది. అదే ఇరుంగోలేశ్వర ఆలయం అన్నమాట. అలానే శ్రీనివాస నల్లూరు, ఆ ఏరియా పేరేం పేరంటే శ్రీనివాస నల్లూరు అన్నమాట. ఈ నల్లూరు దగ్గర రంగనాథ స్వామి దేవాలయం. అలానే ఇంకా కొండబల్లూరు అనే ప్రాంతం దగ్గర ములరొక్కాయ్ అని అనొచ్చు, మొలర్కొయిల్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇవి మనకి తొలి దశకు సంబంధించినంత వరకు ఉన్న టెంపుల్స్ అండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా మలిదశ. ఈ మలిదశకు సంబంధించినంత వరకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బృహదేశ్వర ఆలయం అనమాట. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మనకి సింపుల్గా చెప్పొచ్చు, తంజావూరు. వెరీ వెరీ ఫేమస్ అండి. ఇతను కన్స్ట్రక్ట్ చేసిన వారు ఎవరన్నా మనం తర్వాత చూసుకుందాం. సెకండ్ వన్ ఎవరంటే గంగైకొండ
చోళపురం. మనం మొదటి నుండి క్లాస్ కరెక్ట్గా వింటే గంగైకొండ చోళపురం అనుకున్న మన కథ కూడా మనం చెప్పుకున్నాం. అలానే థర్డ్ వన్ వచ్చేసరికి త్రిభువనం. త్రిభువనం అని. మూడోది వచ్చేసరికి అంటే త్రిభువనంలో ఉన్న ఒక టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ ఏంటంటే కంపహరేశ్వర ఆలయం. కంపహరేశ్వర ఆలయం అనమాట. గంగైకొండ చోళపురం దగ్గర ఉన్న గంగైకొండ ఆలయం. గంగైకొండ ఆలయం. అలానే ఉడిపి దగ్గర ఉన్న మురుగన్ ఆలయం. మురుగన్ ఆలయం ఎక్కడ ఉందండి? ఇది ఉడిపి దగ్గర ఉందండి. సో ఇవన్నీ కూడాను వెరీ ఇంపార్టెంట్ టెంపుల్స్ అండి. అది కూడా మలిదశలో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ అనమాట. దీని కన్స్ట్రక్షన్ బృహదేశ్వర ఆలయం కన్స్ట్రక్ట్ చేసిన వారు ఎవరంటే రాజరాజు 1. రాజరాజు 1 అనమాట. తర్వాత మనకి గంగైకొండ చోళపురం దగ్గర గంగైకొండ ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరంటే రాజేంద్ర చోళ. రాజేంద్ర చోళ. తర్వాత త్రిభువనం దగ్గర మనకి కంపహరేశ్వర ఆలయం నిర్మించింది కులుత్తుంగ 3. కులుత్తుంగ 3 అనమాట. అలానే మురుగన్ ఆలయం నిర్మించింది రాజరాజ చోళ. రాజరాజ చోళ. సో ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఉంది, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోండి బృహదేశ్వర ఆలయం. సో ఈ బృహదేశ్వర ఆలయం అయితే ఏదైతే ఉందో బృహదేశ్వర ఆలయం ఎవరు నిర్మించారండి? బృహదేశ్వర ఆలయాన్ని రాజరాజు 1 నిర్మించడం జరిగింది. దీనికి ఇంకో పేరు ఏం పేరంటే రాజరాజేశ్వర ఆలయం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. దీనికి ఈ ఆర్కిటెక్చర్కి సహకరించిన వారు ఎవరంటే కరువూరు దేవారాయ అనే ఒక వ్యక్తి అయితే ఉన్నారనమాట. అందులోనే ఇది మిడిల్ భారత అంటే నథింగ్ మధ్యయుగ భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా చెప్పుకోవచ్చండి. అతిపెద్ద దేవాలయంగా కూడా మనం భావించవచ్చు అనమాట. భారతదేశంలోనే దేవాలయాన్నిటిలో కూడా అతిపెద్ద దేవాలయంగా మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ద మిడివల్ హిస్టరీలో వచ్చిన అతిపెద్ద దేవాలయం కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపబడింది. యునెస్కో హెరిటేజ్ సైట్. అలానే దీని యొక్క విమాన ఎత్తు ఎంతంటే 196 అడుగులండి. అతి పెద్ద విమానం, చాలా పెద్ద విమానం అండి. అలానే ఈ బృహదేశ్వర ఆలయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఇండియన్ ఆర్కిటెక్చర్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఇవి అని. ఇండియా అంటే దీని భారతీయ శిల్పకళకు ఒక గీటురాయిగా చెప్పింది ఎవరంటే పెర్సీ బ్రౌన్. పెర్సీ బ్రౌన్ అనే ఒక వ్యక్తి ఈ బృహదేశ్వర ఆలయాన్ని చాలా 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 ప్రైజ్ చేసి భారతదేశంలోనే అతి గొప్ప దేవాలయంగా కూడా పేర్కొనడం మనం చూడొచ్చండి. ఇవన్నీ బృహదేశ్వర ఆలయం కోసం మాట్లాడుకుంటే. అలానే ఇంకో విషయంగా చిదంబరం దగ్గర ఒక విగ్రహం ఉందండి. అది నటరాజ విగ్రహం. నటరాజ విగ్రహం. ఈ నటరాజ విగ్రహం కోసం కూడాను మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అప్పటి టైంలో అంత పర్ఫెక్ట్గా అంత బాగా కంచుతో ఒక విగ్రహం తయారు చేయడం అనేది అదే ఫస్ట్ టైం అండి. అంత మంచిగా ఉండేదన్నమాట. అలానే ఈ చిదంబరం దగ్గర ఉన్న నాగేశ్వర ఆలయం, మనకి చిదంబరం దగ్గర ఉన్న నాగేశ్వర ఆలయం దగ్గర అంటే అన్ని కంచు విగ్రహాల్లో ఇది అతి పెద్దదన్నమాట. చిదంబరంలో ఈ నాగేశ్వర ఆలయం అయితే ఉందో, నాగేశ్వర ఆలయం ఉన్న నటరాజు విగ్రహం, నటరాజు కంచు విగ్రహం భారతదేశంలో కంచు విగ్రహాలకి అతి పెద్దది. అంటే భారతదేశంలో ఉన్న కంచు విగ్రహాల్లో అతి పెద్దదన్నమాట. అలానే ఈ నటరాజు విగ్రహానికి ఈ నటరాజుకి మనకి ఎన్ని చేతులు ఉంటాయంటే 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరుగుతుందండి. అలానే వీళ్ళు పంచలోక విగ్రహాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. అలాగే చిత్రకళలో చూస్తే మనకి ఈ బృహదేశ్వర ఆలయం అయితే ఏదుందో అందులో మనకి యోగి దక్షిణామూర్తి గారిది అంటే లార్డ్ దక్షిణామూర్తిది, అలానే శివుని యొక్క ఆకారం నటరాజ విగ్రహాన్ని. సో ఇవన్నీ కూడా మనకి ఉండడం అయితే చూడొచ్చు అనమాట. అలానే కొంతమంది రాజరాజ చోళుల యొక్క యుద్ధ వీరుల చరిత్ర కూడా అక్కడ చిత్రీకరించడం కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడాను మనం ఈ చోళుల యొక్క సాహిత్యానికి అలానే శిల్పకళకి మనం ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజుతో అంటే ఈ టాపిక్తో మనకి చోళుల యొక్క
వాళ్ళ యొక్క అధికారం, అలానే రాజుల యొక్క, అలానే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా మనం చెప్పుకున్నామండి. ఇది ఎవరైతే ఇప్పటి వరకు క్లాస్ విన్నారో దయచేసి వాళ్ళు నోట్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి నా హ్యాండ్ రైటింగ్ అనేది లెజిబుల్గా ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ట్రై టు బి హ్యావ్ సమ్ నోట్స్ రిగార్డింగ్ దిస్. ఇంకా నోట్స్ తయారు చేయకపోతే జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నోట్స్ తయారు చేసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ అంటే ఫర్దర్గా యూపీఎస్సీ రాసిన వాళ్ళు కూడాను చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఇప్పటివరకు ఎవరైతే నా క్లాస్ చూస్తున్నారో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. అలానే డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.